అజయ్ ఒకరోజు కప్పకి తాడు కట్టి ఆ తాడుకి రెండో వైపు రాయి కట్టి కప్పని నీటిలో వదిలేస్తాడు. కప్ప నీటిలో చాలా కష్టంగా ఈదుతుంటే దాన్ని చూసి అజయ్ ఎంజాయ్ చేస్తాడు. ఈసారి ఒక చేపకి అలానే తాడు కట్టి నీటిలో వదిలేస్తాడు. ఆ చేప ఈదులేకపోతుంటే చూసి నవ్వుకుంటాడు. అది చాలక ఒక పాముని పట్టుకుని దాని తలకి అలానే తాడు కట్టి కింద వదిలేస్తాడు. ఆ పాము చాలా కష్టంగా పాకుతుంటే అజయ్ మాత్రం చూసి చాలా ఆనందిస్తాడు. ఇదంతా పైనుంచి తన తాతయ్య చూసి అజయ్ రాత్రి పడుకున్నప్పుడు ఒక రాయి తన వీపుకి కడతాడు. అజయ్ ఆ రాయిని మొయ్యలేక తాతయ్య ఈ రాయిని విప్పు అని అడుగుతాడు. దానికి వాళ్ళ తాతయ్య నిన్న నువ్వు తాడు కట్టిన వాటి పరిస్థితి ఏంటో అర్థమైందా అని అడుగుతాడు. వెంటనే అజయ్ అవును కదా అని ఫాస్ట్ గా నిన్న వాటిని వదిలేసిన ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ నీటిలో రాయి బరువు వల్ల కింద పడిపోతాడు. చివరికి చనిపోయిన చేపని చూసి చాలా బాధపడతాడు. కప్పని వెతుకుని వెళ్తాడు. అది బ్రతకటానికి పడుతున్న కష్టం చూసి దానికి కట్టిన తాడుని విప్పేస్తాడు. చివరిగా పాముని వెతుకుని వెళ్తాడు. పాపం అది అప్పటికే చనిపోతుంది. అది చూసిన అజయ్ చాలా బాధపడతాడు. అజయ్కి ఇప్పటికైనా ప్రాణం విలువ తెలిసింది అని తాతయ్య అనుకుంటాడు.